వర్షాలు వరదలు కారణంగా ఏపీ అస్తవ్యస్తంగా మారింది. గుంటూరు జిల్లాలోని వరద బాధితుల సహాయ చర్యలను తూర్పు ఎమ్మెల్యే నజీర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఓం వాకర్స్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకొస్తున్న దాతలకు ఎమ్మెల్యే నజీర్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కూటమి నేతలు సైతం వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టానికి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఎమ్మెల్యే నజీర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాలు నీట మునిగినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలు ఉన్నటువంటి అనేక ఏరియాలు నీట మునిగి ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గత 31వ తారీఖు నుంచి ఈ రోజు వరకు నీట మునిగి కనీసం వండుకోలేనటువంటి పరిస్థితుల్లో అనేక ప్రాంతాలు ఉన్నటువంటి పరిస్థితులు. అటువంటి చోట గతంలో కూడా అనేక సార్లు గుంటూరు నగరం నుండి పెద్ద ఎత్తున అనేక అసోసియేషన్స్, అలాగే ఎన్జిఓ అసోసియేషన్తో పాటు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాల్లో పాల్పంచడమే కాకుండా వివిధ రకాలుగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగా గతంలో ఫ్యాన్సీ డీలర్స్ అసోసియేషన్ కానీ, అలాగే ఏపీ క్యాటరర్స్ కానీ, హోటల్స్ అసోసియేషన్స్ కానీ, వాసవి కన్యకా పరమేశ్వరికి సంబంధించినటువంటి సభ్యులు కానీ, అలా ముఖ్యంగా కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్స్ వాళ్ళు కానీ, ఈరోజు ఓం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు పెద్ద ఎత్తున ఆలోచించి ఈరోజు అక్కడ ఉన్నట్టు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలామంది ఆహార పదార్థాలు అందిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కానీ, పాల ప్యాకెట్స్ కానీ విరివిరిగా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అవసరమైనటువంటి వివిధ రకాల ఫుడ్స్ని గతంలో వీళ్ళందరూ కూడా గ్లూకోజ్ ప్యాకెట్స్తో పాటు ఏదైతే ఎనర్జీ డ్రింక్స్తో పాటు ఈరోజు హల్దీరామ్ సంబంధించినటువంటి స్నాక్స్ 4 రకాల స్నాక్స్ దాదాపు 8,000 ప్యాకెట్లను ఆ ప్రాంతంలో ఇచ్చేయడానికి ముందుకు వస్తున్నందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా.